నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన అనంతరం అన్ని మర్చిపోయారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వానికి రావడం కొరకు ప్రజల్ని ఎంతవరకు మోసం చేయాలనో అంతవరకు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే అతను రేవంత్ రెడ్డినే. కాబట్టి ఇతను ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మనకు 6 గ్యారెంటీలు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం అని చెప్పి ప్రజలని తీవ్రంగా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ జాబ్ క్యాలెండర్ యువకులందరికీ జాబ్ క్యాలెండర్ ఉద్యోగ భృతిని ఇవాళ ఇస్తా అని చెప్పినావు. అదే రకంగా ఇవాళ రైతుల విషయంలో ఇవాళ రైతు భరోసా ఇస్తా అని చెప్పి అట్లా మోసం చేసినావు. ఇవాళ రైతు భరోసా సమయానికి అందని కారణంగా రైతుల యొక్క పెట్టుబడి పెట్టడం కొరకు రైతులు ఇవాళ అప్పులు చేసి రోడ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ నువ్వు రైతులను కూడా పట్టించుకుంటలేవు. అదే రకంగా వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఈ రకంగా ఎన్ని నువ్వు చెప్పినావో అన్ని మోసం చేయడం కొరకు ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చిన తప్ప ఏ రోజు కూడా నువ్వు ఈ 6 గ్యారెంటీలని అమలు పరిచే పరిస్థితి లేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు. అదే రకంగా ఇవాళ భూభారతి పేరుతోటి అందరి దగ్గర